హాయ్ అండి, అందరికి నమస్కారం. యాక్చువల్లీ ఇవాళ నేను 'కే ర్యాంప్' మూవీ చూశానంటే మన కిరణ్ అబ్బవరం గారిది. యాక్చువల్లీ మూవీలో ఫస్ట్ మైనస్ పాయింట్లు చెప్పుకుంటాను. ఆహ్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. ఈ మధ్య ఏంటో ప్రతి మూవీస్‌లో సెకండ్ హాఫే జర స్లోగా అనిపిస్తున్నాయి. సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసేసి మనకి మ్యూజిక్ ప్లస్ సాంగ్స్ అనేదని చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా మైనస్ అని చెప్పలేము. ఒక 50% మైనస్ అనిపించింది నాకి. ఆ! కొ ఈ 2 మాక్సిమం అంతే. ఇంకెంత చూసినా గాని లైట్‌గా వల్గర్ బూతులుంటాయి గదండీ! డబుల్ మీనింగ్ బూతులు. అది లైట్‌గా. మరీ ఎక్కువ మైనస్ అని చెప్పలేను. కొద్ది వరకి. ఈ మూడికి తప్పించి మిగతాదంతా నాకేం మైనస్ అనిపించలేదండి. అంతా బానే ఉంది. కమింగ్ టు ప్లస్ పాయింట్స్ చెప్పుకుంటాను. కిరణ్ అబ్బవరం గారు మామూలుగా యాక్ట్ చేయలేరండి. ఓ రేంజ్‌లో యాక్ట్ చేశారు. ర్యాంప్ అన్నారు గదా! ఆ ర్యాంప్ అంటే మనకు తెలుసు గదా! ర్యాంప్ సో, ఆ లెవెల్‌లో ర్యాంప్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడండి. మన ఫుల్ ఎనర్జిటిక్ లెవెల్స్. యాక్చువల్లీ 'కిరణ్ అబ్బవరం' గారు 'ఖా' మూవీస్ నుంచి కంప్లీట్‌గా మారిపోయారు. నేను ప్రీవియస్ వీడియోలో గూడా జెప్పాను. చాలా బాగా చేశారు. ఓహ్! ఇంకొకటేంటంటే స్పెషల్‌గా మన హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్‌ది రీసెంట్‌గా ఏ మూవీస్‌లో హీరోయిన్‌కి కంప్లీట్ లెంత్ క్యారెక్టర్స్ ఎక్కడ పడలేదండి. ఫస్ట్ టైమ్ ఇందులో పడ్డది. అది చాలా అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే హీరోయిన్‌లకి ఏంటంటే చాలా మందికి యాక్ట్ చేయాలని ఉంటది గానీ, ఏ మూవీస్‌లో హీరోయిన్‌కి స్కోప్ ఎక్కువివ్వరు. సో, ఈ మూవీలో మాత్రం హీరోయిన్‌కి చాలా స్కోప్ ఇచ్చారు. ఉన్న దాంట్లో కూడా చాలా న్యాయం చేసింది. ఇంకోటేంటంటే హీరోయిన్‌ది ఫస్ట్ మూవీ. ఈవెన్ ఫస్ట్ మూవీ అయినా గానీ చాలా బాగా చేసింది. ప్లస్ ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, వెన్నెల కిషోర్ గారు, ఆలి గారు, నరేష్ గారు, సాయి గారు వీళ్ళు మామూలు పెర్ఫార్మన్స్ కాదండి. కొన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. మామూలు పెర్ఫార్మన్స్ కాదు. ఫుల్ ఎనర్జిటిక్ లెవెల్స్‌లో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను రీసెంట్‌గా చూసిన మూవీస్‌లలో కొద్ది వరకు బెటర్ ఇదే అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద స్టోరీ ఏం కాదండి. మన కిరణ్ అబ్బవరం గారు రిచ్ కిడ్ ఉంటారు. ఆ ఉన్న రిచ్ కిడ్ పర్సన్ చిల్లరగా, అవారగా బయట తిరుగుతుంటాడు. అతని లైఫ్‌లో ఒక హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ తనకి ఎలా చుక్కలు చూపిస్తుంది అన్నదే మూవీ కాన్సెప్ట్. మన హీరో దాన్ని ఎలాగా టర్న్ చేశాడనేది పాయింట్ అంతే. అంతకు మించి ఏం లేదు. సింపుల్ స్టోరీ. బట్ ఏందంటే పెర్ఫార్మెన్స్ పరంగా దాన్ని మనకు స్టోరీ చిన్నదైనా సరే వేరే లెవెల్‌కి తీసుకెళ్ళింది. నాకు తెలిసి 'కిరణ్ అబ్బవరానికి' ఇది మరో హిట్ పడిందని అనుకుంటున్నాను 'కా' మూవీ తర్వాతకి. యాక్చువల్లీ నేనిచ్చే రేటింగ్ దీనికి ఎక్కువ సోది చెప్పకుండా 5కి ఔట్ ఆఫ్ 5కి నేను ఒక 3.1 టు 3.2 వరకు ఇస్తానండి. థాంక్ యూ.